గాభ్యో ఆచార్య గురువు పరమ గురువు అని ముగ్గురు ఉంటారు. వాళ్ళని గుర్తు చేసుకో. వాళ్ళ గురువులు తెలియకపోతే యజ్ఞ గురువు అనుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత గురుభ్యో గురుపాదకాభ్యో ఆచార్య పాదకాభ్యో నమో నమః. మా గురువులు వేరు వస్తారు, మీ గురువులు వేరు వస్తారు. గురు పరంపరంగా మనిషికో రకంగా ఇంటికో రకమైన గురువు ఉంటాడు. మీ గురువులను ముగ్గురు గురువులను గుర్తు చేసుకొని ప్రారంభం చేయాలి. టెంకాయ కొట్టండి. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శంకరం లోకశంకరం. స్వామివారు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేయించుకొని మనం చేసేది ఏమి లేదు. స్వామివారు ఏ రకంగా చేసుకుంటారనుకుంటే ఆ రకంగా రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రుణ్వన్నోతిభిస్సీదసాదనం. ఎవరన్నా కొబ్బరికాయ కొట్టవచ్చుకుంటే కొట్టచ్చు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇంకా అమ్మ కొట్టండి అమ్మా. నువ్వు కొట్టు పంతులు. నేను కొడుతున్నా. ఉమేష్ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అకాల మూలము కారదు ఓంకారం. టెంకాయలు